హలో అండి, ఇక శివరాత్రి రోజు కుకింగ్ బ్లాగ్ అండి. ప్రసాదం పులిహోర అయితే రెడీ చేశానండి. నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఫైనల్గా మిక్స్ చేస్తున్నానండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే 2 టైమ్స్ తర్వాత పెడతాము. ఇది సెకండ్ టైం అండి, ఫైనల్ టచ్. ఒకసారి చూసేయండి, చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఇక వడలు వేస్తున్నాను, అలసంద వడలు. ఇక గిన్నెలో పెడుతున్నానండి. ఈ రైస్కి కాంబినేషన్గా వడలు పెట్టాను. జీడిపప్పులు, మామూలు పప్పులు అన్నీ కూడా వేసానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. సడన్గా బాబు బట్టలు గుర్తొచ్చాయి. చిన్నబాబు యూనిఫాము, పెద్ద బాబుకి స్కూల్ లేదు, ఇక మర్చిపోయాను చిన్నబాబు సంగతి. 5 o'clockకి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నియర్లీ 6 అవుతోంది. ఇంకొక 1 hour చూపిస్తాను చూడండి టైమర్. ఆల్మోస్ట్ 7కి ఫినిష్ అయిపోతాయి. రేపు మండే స్కూల్కి పంపించేయచ్చు, నో ప్రాబ్లం అండి. టైం చూసేయండి, 10 minutes to 6. ఇక ఈ టైంకి ఏంటంటే ఏమని వచ్చేసానండి. కానీ దీపం మార్నింగ్ వెలిగించాను కదా, అఖండ దీపం వెలుగుతూనే ఉంది. ఇక మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ వడలు వేసానండి. ఆ వడలు కూడా స్వామివారికి సమర్పించాను. ఇక దీపంకి ఇంకా ధూపం వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉలవ గుగ్గుళ్ళు ఉడకపెడదామని ఉలవలు నానేసానండి. స్వామివారికి ఈవినింగ్ నైవేద్యంగా పెట్టాలి. ఇక అయితే ఈవినింగ్ మరోసారి ధూపం వేసేసి పూజ కంప్లీట్ చేసేసానండి. 6 అయింది ఎగ్జాక్ట్గా టైం ఇప్పుడు. ఇక మన వ్యూయర్స్కి ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ అఖండ దీపం పెట్టేటప్పుడు ఇలా చూడండి, ఇలా ఒత్తు స్టాండ్ వస్తుందండి. ఆ స్టాండ్ కనుక పెట్టినట్లయితే ఒత్తి కిందకి పడిపోకుండా బాగా వెలుగుతుందండి. ఇలా మెయిన్ పెద్ద దీపాలకి ఈ స్టాండ్స్ బాగా యూజ్ అవుతాయి. చిన్నవైనా పెద్దవైనా సైజెస్ ఉన్నాయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏం చేశానంటే, ఈ స్టాండ్ యూజ్ చేయకుండా దీపం పెట్టాను. నేను ఇక టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం ఒత్తంతా ఆల్మోస్ట్ 90% కాలిపోయిందండి. ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ అప్పటికప్పుడు ఆలోచన వచ్చేసి నేను మళ్ళీ ఒత్తి అలాగే దీపం పట్టుకొని దీపం కొండెక్కకుండా ఒత్తి మార్చాను. అందువల్ల దీపం అంతా కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది చూడండి. లేదా ఫస్ట్ నుంచి కనుక మనం ఇలా ఒత్తితోనే పెట్టుంటే ఇక్కడంతా కూడా నీట్గా ఉండేదండి. ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్న టిప్ ఏంటంటే, చాలామంది తెలిసే ఉంటుంది, మనం ఇలా కప్పు సాంబ్రాణి వెలిగిస్తాం కదండి. కప్పు అంతా కూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ వరకు వెలిగిన తర్వాత ఇక ఈ ఫ్యూమ్స్ అంతా పొగలంతా ఆగిపోతాయి కదా. అలాంటప్పుడు నార్మల్ సాంబ్రాణి పొడి ఉంటుంది కదండి, అది వేస్తే ఇలా ఇది చాలాసేపు ఉంటుందండి. చాలా బాగా స్మెల్ కూడా వస్తుంది ఇల్లంతా కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఈవినింగ్ ఇంకొక ట్రిప్పు వడలు కాల్చేస్తున్నానండి, అలసంద వడలు. మధ్యాహ్నం కొంచెం పిండి ఉండింది, అందుకనేసి అప్పటికప్పుడు చేస్తే వేడిగా ఉంటాయని. ఇంకో సైడు ఉలవలు ఉడకపెడుతున్నాను గుగ్గుళ్ళ కోసము. 2 అవుతున్నాయండి. మా పెద్దబాబు కోసం సోడా కలిపేస్తున్నానండి. ఈవినింగ్ టైమ్స్ సోడా అడుగుతారండి పిల్లలు. ఎప్పుడన్నా రెగ్యులర్గా అయితే ఇవ్వను, జస్ట్ సాల్ట్ వేసాను. ఇక దీంట్లో లెమన్ పిండి కలపాలండి. హాఫ్ లెమన్ గ్లాస్లో లెమన్ పిండేసానండి, హాఫ్ లెమన్ బాగా లైక్ చేస్తాడు పెద్దబాబు. ఇక ఇంకో గ్లాస్ తీసుకున్నాను, గాజు గ్లాసు. అందులో జీరా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఎంతంటే ఒక 1/4 teaspoon అంతే. ఇక దాంతోపాటు మిరియాల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇది ఎంతంటే 1/4 teaspoon హాఫ్ సరిపోతుంది అంతే. ఇలా గాజు గ్లాస్లో ఇస్తే బాగా పిల్లలు లైక్ చేస్తారండి. జస్ట్ చాలా ఈజీగా కరిగిపోతుంది అంతే. మనం బయటకు వెళ్ళి సోడాలు కొనడం వాటికన్నా కూడా ఎప్పుడన్నా పిల్లలకి అడిగినప్పుడు ఇలా ఎప్పుడన్నా ఒకసారి రేర్గా చేసిస్తే చాలా మంచిది ఉంటాయండి. ఈవినింగ్ కన్నా కూడా ఇప్పుడు ఈవినింగ్ చేసిన వడలు చాలా క్రిస్పీగా వచ్చాయండి. చూడండి, సౌండ్ కూడా వస్తుంది. చాలా బాగా అయితే వచ్చాయి. ఎందుకంటే ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈవినింగ్ స్నాక్స్ చేసేయచ్చు పిల్లలకి అనేసి. అందువల్ల ఏమో చాలా క్రంచీగా వచ్చాయి. లోపలైతే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి, చూపిస్తాను. పిండి అంతా కూడా బాగా కాలింది. ఎలా చేశారంటే, వడలు వేయంగానే సిమ్లో పెట్టేస్తామండి. సిమ్ అంటే ఇంకొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత ఒక 2-3 minutes తర్వాత దీన్ని తిప్పేయాలి. ఇప్పటికి జస్ట్ ఒక 10% 20% మాత్రమే కాలుతాయండి. చూడండి, లైట్గా కలరు. ఇలా తిప్పి మళ్ళీ ఒక 2 minutes ఉన్న తర్వాత అప్పుడు మామూలు ఫ్లేమ్లో పెడితే లోపల కూడా బాగా ఉడికేస్తుందండి. చేయంగా ఇలా టిప్స్ అవి ఆటోమేటిక్గా వస్తుంటాయి, అందుకని షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.